లేదా దేవుడు అని పెట్టాం. Hi guys, Chennai Love Story సినిమా చూస్తాను భయ్య. దిస్ మూవీ ఇస్ ప్రొడ్యూస్డ్ బై SKN, మారుతి అండ్ ధీరజ్ మొగిలినేని గారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఇంకా స్టోరీ సాయి రాజేష్ గారు ఇచ్చారు భయ్య. అండ్ డెబ్యూటెంట్ డైరెక్టర్ రవి నంబూరి గారు డైరెక్ట్ చేశారు. మెలడీ బ్రహ్మ మణి శర్మ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు భయ్య. కిరణ్ అబ్బవరం గారు అండ్ గౌరీ ప్రియా గారు ఈ సినిమాలో హీరోయిన్స్. స్టీవెన్ ఒక అనాథ చెన్నైలో సినిమా ఛాన్సెస్ కోసం తిరుగుతూ ఉంటాడు. అక్కడ గౌరీ ప్రియా ప్లే చేసిన క్యారెక్టర్ నివిని కలిసిన తర్వాత ఏమవుతుంది? ఇది ఒక లవ్ స్టోరీ కమ్ ఫ్యాంటసీ ఫిల్మ్ భయ్య. నాకు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది భయ్య. 2-3 ప్లేసెస్ లో ఎమోషనల్ కూడా అయ్యాను. కళ్ళ నుంచి నీళ్లు కూడా వచ్చాయి. ఆ లెవెల్లో ఉంటుంది ఆ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ. అండ్ అన్డౌటెడ్లీ ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం గారు ఇచ్చారు భయ్య పర్ఫార్మెన్స్. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటారు. స్టీవెన్ అనే క్యారెక్టర్ లో ఆయన ఒదిగిపోయారు. పరకాయ ప్రవేశం చేశారు. ఆయన కాస్ట్యూమ్స్ గానీ ఆయన హావభావాలు గానీ క్యారెక్టర్ కి తగ్గట్టే ఉన్నాయి భయ్య. ఎక్కడ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ వెళ్ళలేదని. అండ్ గౌరీ ప్రియా గారు వాట్ ఏ పర్ఫార్మర్ షీఈస్. ఈ మొక్క తెలుగు అమ్మాయి భయ్య ఎంత గొప్పగా పర్ఫార్మ్ చేసిందంటే కొంచెం ఎగ్జాజరేషన్ లాగా అనిపిస్తుంది. రే ఓవర్ చేస్తున్నారా నువ్వు అన్న ఫీలింగ్ కలగొచ్చు. బట్ షీ రిమైండెడ్ మీ ఆఫ్ లేట్ సౌందర్య గారు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది భయ్య, వెరీ ఎమోషనల్ సీన్. ఒక గ్రేవ్ యార్డ్ సీన్ ఉంటుంది. అక్కడ చాలా వేరియేషన్స్ ఉంటాయి. ప్రతి వేరియేషన్ ని చాలా ఈజ్ తో చేశారు భయ్య. ఆమె చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావు ఇలాంటి సినిమాలో చాలా మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. నాకైతే ఈ 2 సినిమాలు గుర్తున్నాయి భయ్య. ఇంకా చాలా ఉండొచ్చు. బట్ చాలా రోజుల తర్వాత మంచి కాన్వర్సేషన్స్ ఉన్న మూవీ చూసాను భయ్య. ఎస్పెషలీ బీచ్ లో ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. అక్కడ మణి శర్మ గారి మ్యూజిక్ కూడా మస్తు కొట్టారు. ఆ కాన్వర్సేషన్ విన్నాక నాకు చిరునవ్వుతో సినిమా గుర్తొచ్చింది భయ్య. హీరో వేణు గారు ఉంటారు దాంట్లో అండ్ త్రివిక్రమ్ గారు ఆ సినిమాకి రైటర్. హీరో క్యారెక్టరైజేషన్ చూసాక హిందీలో బావర్చి అనే మూవీ అండ్ తెలుగులో చిరునవ్వుతో మూవీ గుర్తొచ్చింది భయ్య. అంటే ఆ సినిమాలతో ఈ సినిమాని కంపేర్ చేయట్లేదు నేను. బట్ ఆ సినిమాలు నాకు గుర్తొచ్చాయంటే ఇట్స్ లైక్ కాంప్లిమెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. గ్రేట్ ఫస్ట్ హాఫ్ భయ్య. ఫస్ట్ హాఫ్ అంత హై ఇచ్చిన తర్వాత అంత పెయిన్ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ సినిమా మోడ్ షిఫ్ట్ అయిపోతుంది. మూవీ టీం వల్ల తప్పేం లేదు. సినిమా స్క్రిప్ట్ అలాంటిది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అంత హై చూసాక ఫస్ట్ హాఫ్ లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ టోటాలిటీలో చూస్తే నాకు ఫస్ట్ హాఫ్ ఏ నచ్చిందని చెప్తాను భయ్య. సెకండ్ హాఫ్ తో ప్రాబ్లం ఉందా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ తో అని చెప్తే ఇంకా గొప్ప ఫిల్మ్ మేకింగ్ చేసిన ఆర్ చాలా పోర్షన్స్ ట్రిమ్ చేసిన సినిమా లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏమి చేసినా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అలా ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కకపోవచ్చు భయ్య. సెకండ్ హాఫ్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీస్ యూజువల్లీ కొంచెం నెగటివ్ అనిపించవచ్చు. ఫ్యూచర్ లో మనతో కూడా ఇలానే జరుగుతుందా అనే సాడ్ రియాలిటీని పీపుల్ సినిమా చూస్తున్నప్పుడు ఎలా తీసుకుంటారు అనేది ఇండివిజువల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కొంతమంది అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. నాట్ ఎవ్రీబడి విల్ బి రెడీ టు టేక్ అంత పెయిన్. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఐ వాజ్ ఏబుల్ టు ప్రిడిక్ట్ క్లైమాక్స్ ఏంటో. నాకు ఎవరు ఏం చెప్పలేదు, నేనేమి వినలేదు ఈ సినిమా గురించి. ఎవరన్నా నాకు తెలుసురా బాబు నేను చెప్తాను నీకు అన్నా కూడా వద్దునైనా చెప్పకండి నాకు అని చెప్పాను. సినిమా అంతా చెన్నైలో సెటప్ అయి ఉంటుంది భయ్య. బట్ 2 ప్లేసెస్ లో రామానాయుడు స్టూడియో కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది భయ్య. అది సీన్ ఫర్ సీన్ సేక్ లాగా అనిపించింది నాకు. దీంట్లో ఒక సెకండ్ హీరో ఉంటారు. త్రిగుణ్ గారు ప్లే చేశారు ఆ క్యారెక్టర్. హీరోయిన్ ఒంటరిగా ఉంటుంది కానీ ఆయన వచ్చి ఏదో చేస్తాడు. ఈ సీన్ ఎందుకు రాశారు అంటే టెన్షన్ బిల్డ్ చేయాలి. బట్ ఇట్ వాస్ టోటలీ అన్నెసెసరీ ప్రాక్టికలీ చూస్తే. నేను ఎలాబరేట్ గా చెప్పాలనుకోవట్లేదు భయ్య, ఎందుకంటే టూ మచ్ స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు సినిమా చూస్తే ఈ సీన్ గురించి చూడండి. నేను చెప్పేది మీకు క్లియర్లీ అర్థమవుద్ది. ఓవరాల్ చెన్నై లవ్ స్టోరీ సినిమా ఎందుకు చూడాలి అంటే కిరణ్ అబ్బవరం గారు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్య. గౌరీ ప్రియా గారు అద్రగొట్టారు. అండ్ మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. అండ్ ఇది ఒక ఆనెస్ట్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ భయ్య. లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళు చూడండి. అందరికీ నచ్చుతుందా అంటే ఐ హావ్ మై డౌట్స్ భయ్య. బట్ మీకు నచ్చుతుందా లేదా మీరే చూసి డిసైడ్ అవ్వండి భయ్య. ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ. బట్ ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై సెకండ్ హాఫ్ ఎండింగ్ సినిమా అయిన తర్వాత బయటికి వస్తుంటే ఆ హై అయితే లేదు భయ్య. ఆ పెయిన్ అయితే లేదు. నాకైతే ఇట్స్ అ గుడ్ అటెంప్ట్ అండ్ అ న్యూ అటెంప్ట్ అనిపించింది భయ్య. నాకు ఎవరైనా కొత్తగా చేయాలి, ఆనెస్ట్ గా ఫిల్మ్ మేకింగ్ చేయాలి మూవీ చేస్తే ఐ లైక్ ఇట్. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.73 టమాటోస్ భయ్య. మరి చూడాలి ఈ సినిమాకి రిసెప్షన్ ఎలా ఉంటుందో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో. దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ చెన్నై లవ్ స్టోరీ మూవీ భయ్య. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో చూస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.